హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఏంటంటే మనకి అఫీషియల్గా ఒక పోస్ట్ వచ్చింది. అంతేకాకుండా ఏంటంటే ఇంటర్లింక్లో చాలా గేమ్స్ ఉన్నాయి కదండి. ఫుట్బాల్ గేమ్ అని చెప్పేసి, ఇంకా ఫ్రూట్ కట్టర్, ఇలాగైతే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి చూసుకుంటే చాలామంది ఆ గేమ్స్ కూడా ఆడుతున్నారు. ఏవైతే ఆ గేమ్ ఆడి వచ్చినటువంటి కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి టోకెన్స్గా కన్వర్ట్ అవుతాయని అయితే అడుగుతున్నారండి. కాబట్టి దీనికి సంబంధించి క్లియర్గా అయితే చెప్తాను. అంతేకాకుండా ఈ అఫీషియల్ పోస్ట్ గురించి కూడా అయితే చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకైతే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఫస్ట్ వచ్చినటువంటి అఫీషియల్ పోస్ట్ గురించి అయితే మనం ఆలోచిద్దామండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే చెప్తున్నారనమాట. అదేంటంటే హెచ్సిఎస్, మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు కదండి. హెచ్సిఎస్ అంటే ఏంటి? హ్యూమన్ క్రెడిట్ స్కోర్. దీనికి సంబంధించి అప్రూవ్ అనేది మన ఇంటర్లింక్ వాళ్ళు అప్రూవ్ చేశారు అని అయితే చెప్తున్నారనమాట. దీని గురించి ఇంకొంచెం క్లారిటీగా అయితే మనం మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ హెచ్సిఎస్ అనేది అప్రూవ్ రాబోతుంది. దీని ద్వారా ఏంటంటే ఎవరైనా యాక్టివ్గా లేకపోయినా సరే అసలు మొత్తం ఇదంతా కూడా మానిటర్ ప్రోగ్రెస్ చేస్తుంది అనమాట. మన ఇంటర్లింక్లో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎవరెవరు కొత్తగా జాయిన్ అవుతున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, వాళ్ళు నిజమైనటువంటి హ్యూమన్స్ అయినా, ఇవన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేయడానికి ఇది ఒక సెట్టింగ్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట, హెచ్సిఎస్ అని చెప్పేసి. దానికి సంబంధించి అప్రూవ్ అనేది మన ఇంటర్లింక్ వాళ్ళకి వచ్చిందని అయితే చెప్తున్నారండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కమ్యూనిటీ ఓటింగ్ రిజల్ట్ అనేది కమ్యూనిటీ ఓటు వేసిందని అయితే చెప్తున్నారు. హ్యూమన్ క్రెడిట్ స్కోర్ని ఇంటర్లింక్ హ్యూమన్ నెట్వర్క్లో ఇంటిగ్రేట్ చేయాలని అఫీషియల్గా అప్రూవ్ అయ్యిందని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి దీని ద్వారా మనకి వర్క్స్ అనేవి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నారంటే చాలా ఎక్కువ మంది సపోర్ట్ చేశారు ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్కి సంబంధించి. దాని ద్వారానే మనకి ఇక్కడ హెచ్సిఎస్ లాంచింగ్ అనేది ఇంటర్లింక్ V4.0గా ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే ఈ 2025లోనే ఇది ఒక పెద్ద అప్డేట్ అనేది చెప్తున్నారు ఇంటర్లింక్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి అసలు హెచ్సిఎస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం అయితే చూద్దాం. ఇదేంటంటే ద్వారా చెక్ చేసేటటువంటి క్రెడిట్ స్కోర్ని కానీ వెరిఫికేషన్ సిస్టమ్ అనమాట. అంటే మనం యాక్టివ్గా ఉన్నామా లేదా, మన టోకెన్స్ అనేవి అదంతా కూడా ట్రూనా కాదా, ఫాల్సా, అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ద్వారా ఇవన్నీ క్రెడిట్ స్కోర్ని కానీ వెరిఫికేషన్ సిస్టమ్ని ఇవన్నీ కూడా చెక్ చేసేదాన్ని హెచ్సిఎస్ అంటారు. ప్రతి ఐటీఎల్జీ ట్రాన్సాక్షన్ కానీ, రివార్డ్ కానీ, ఇంట్రాక్షన్స్ అన్నీ కూడా నిజంగానే వెరిఫై అయినాయా, హ్యూమన్ దగ్గర నుంచే వస్తున్నాయా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాయన్నమాట హెచ్సిఎస్ అంటే. అంటే ఇది రోబోట్ కాదండి. ఇక్కడ ఫేక్ యాక్టివిటీ అనేది ఏమి ఉండదన్నమాట. ఈ హెచ్సిఎస్ అనేది ఏంటంటే ఇదంతా కూడా నిజంగా జరుగుతుందా లేదా అనేది ఆటోమేటిక్గా చూస్తుంది, కానీ ఇది ఒక రోబోట్ టైప్ అయితే కాదు మన ఇంటర్లింక్కి సంబంధించి అని అయితే చెప్తున్నారు. ఇదంతా కొన్ని మైనింగ్ యాప్స్ ఉంటాయండి, ఆటోమేటిక్గా వాళ్ళే కోడింగ్లో డిజైన్ చేసుకుంటారు మైనింగ్ అయ్యేలాగా. అంటే యంత్రాలతో, రోబోట్స్తో మైనింగ్ చేయించుకుంటారు. అలా కాకుండా మన ఇంటర్లింక్లో హ్యూమన్స్ ద్వారానే క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట మైనింగ్ అనేది. కాబట్టి అవన్నీ చెక్ చేస్తూ ఉంటుంది హెచ్సిఎస్ అనేది అని అయితే చెప్తున్నారు. దీనివల్ల లాభం ఏంటి అనేది చూసుకున్నట్లయితే అసలు ఏమవుతుంది దీనివల్ల అనేది, Web3లో నిజమైనటువంటి మనుషుల మీద ఆధారపడిన ఎకానమీ అనేది ఒకటి తయారవుతుందని అయితే చెప్తున్నారు. అంటే దీనివల్ల ఏంటంటే మనకి ఇంటర్లింక్ అనేది నిజమైనటువంటి మనుషులు చేసేటటువంటి ఒక మైనింగ్ లాగా గుర్తించబడుతుంది. కాబట్టి దీనికి ఎక్కువ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది, కమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇంకంతేకాకుండా ఏంటంటే స్పెక్యులేషన్ అనేది తగ్గుతుంది. అంటే ఫేక్ బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ తగ్గుతుంది అని అయితే చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ ఒకవేళ రోబోట్స్ మైనింగ్ చేసాయనుకోండి ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా, దానికి ఫేక్ ఎక్కువ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అవి ఐడెంటిఫై చేయలేవు ఫేక్ ఏదన్నట్టు. కానీ ఇక్కడ హెచ్సిఎస్ ద్వారా ఏంటంటే అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఒరిజినల్లా కాదా, దీనివల్ల మనుషులు చేస్తున్నారా, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫేక్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరగకుండా ఉంటుంది లిస్టింగ్ అయిన తర్వాత అని అయితే చెప్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే మనకి డిఏఓ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకున్నాం కదండి మొన్న.
డీసెంట్రలైజేషన్ అథారిటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే హెచ్సిఎస్ని ఐటీఎల్ఎక్స్ సూపర్ వ్యాలెట్లో ఇంటిగ్రేట్ చేస్తారు అని అయితే చెప్తున్నారు. ఇలా అని వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట ఫైనల్గా. అప్పుడు మనకి వర్క్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా ఇంకా ట్రూగా అంటే ఎటువంటి ఫేక్ అనేది లేకుండా జెన్యున్గా అయితే జరుగుతాయి అని అయితే చెప్తున్నారు. ఇంకా ఇవన్నీ కూడా 4.0 రిలీజ్కి ముందు జరుగుతాయని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా మన ఇంటర్లింక్ భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే గవర్నెన్స్ అనేది నెట్వర్క్ రూల్స్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, ఇదంతా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇది అప్గ్రేడ్ అవడం అంటే ఏంటండి, ఇంప్రూవ్ అవడం. కాబట్టి దీంట్లో ఇంకొంచెం మనకి అడిషనల్గా కొన్ని బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయని అయితే చెప్తున్నారు. పూర్తిగా వెరిఫైడ్ హ్యూమన్స్ చేత రన్ అయ్యేటటువంటి నెట్వర్క్ వైపు ఒక స్టెప్ ముందుకు వెళ్ళిందని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి మన ఇంటర్లింక్ కమ్యూనిటీ అనేది రియల్ హ్యూమన్స్ చేసేటటువంటి మైనింగ్ కాబట్టి ట్రస్ట్ అనేది బాగా బిల్డ్ అవుతుంది, కమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంటర్లింక్లో గేమ్స్ ఆడితే ఆ గేమ్స్ ఆడినటువంటి స్కోర్ ఏదైతే ఉంటుందో అది మనకి టోకెన్స్గా కన్వర్ట్ అవుతాయని అయితే అడుగుతున్నారండి. ఇది చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది గేమ్స్ అనేవి ఆడుతున్నారు, వేరే వేరే గేమ్స్ అంటే ఫ్రూట్ కటర్, ఫుట్బాల్, ఇలాగా ఎంతమంది ఆడుతున్నారు అనేది కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేంటంటే అవి టోకెన్స్గా మారుతాయా అనేది మీకు డౌట్ ఉండొచ్చు. కాబట్టి మీరు ఏవైతే గేమ్స్ ఆడతారో అక్కడ స్కోర్ ఉంటుంది కాబట్టి ఆ స్కోర్కి తగ్గట్టుగా మీకు ఇంటర్ఫేస్లో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్లో హోమ్ పేజ్లో కనిపిస్తున్నాయో లేదో యాడ్ అయ్యి అనేది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. దీనికైతే కొంతమందికి యాడ్ అవుతున్నాయి, కొంతమందికి యాడ్ అవ్వట్లేదండి. ఇంకా ఫుట్బాల్ గేమ్లో చూసుకుంటే చాలామంది మాకు 10 lakhs వరకు కూడా స్కోర్ ఉందండి, అవన్నీ కూడా కలుస్తాయని అయితే అడుగుతున్నారండి. కాబట్టి కలిస్తే ఒకవేళ అక్కడ మనకి హోమ్ పేజ్లోనే కనిపిస్తాయండి. కలవకపోతే మాత్రం అది ఇంకా కొంచెం పెండింగ్లో ఉన్నట్టే అనమాట. మళ్ళీ మనకు అది టోకెన్స్ లెక్కలోకి వస్తాయా స్కోర్ అనేది మనకి ఇంకా తెలియాల్సినటువంటి విషయం అనమాట. మీకు వీటి గురించి ఏమైనా తెలిసినట్లయితే కామెంట్స్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మాకు ఇవి ఏదైతే 4 million ఈవెంట్ ఉందో దీనికి సంబంధించి స్పిన్స్ రావట్లేదండి, చాలామందికి వస్తున్నాయి, మాకు రావట్లేదు అని అడుగుతున్నారు మళ్ళీ. దీనికి ఏంటంటేనండి మనకి ఇక్కడ అది ఇంటర్ఫేస్కి వెళ్ళంగానే స్పిన్ అవ్వని కనిపించి మనకు ఒక వీల్ లాగా కనిపిస్తుంది కదా, చక్రం లాగా. చక్రం దగ్గర బాక్స్ 1, 2 అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ బాక్స్లో ప్లస్ గుర్తు అనేది ఉంటుంది, సెకండ్ బాక్స్లో ఒక గిఫ్ట్ బాక్స్ లాగా ఉంటుంది అనమాట. అదొక ఖజానా లాగా ఉంటుంది చూడటానికి. మీకు అర్థం అవ్వడానికి ఇలాగ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ బాక్స్లో ఏంటంటే మీకు అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయంగానే ఏం చూపిస్తుందంటే ఫస్ట్ ఆప్షన్లో ఫేస్బుక్లో షేర్ చేయండి, ఒక స్పిన్ అనేది వస్తుంది, 1+ స్పిన్ అని అయితే కనిపిస్తుంది. అక్కడ మీరు మీ యొక్క ఫేస్బుక్ పోస్ట్లో ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అవుతుంది అనమాట మీ ఫేస్బుక్ అకౌంట్కి. ఆ తర్వాత మీరు షేర్ చేయొచ్చు అనమాట. షేర్ చేస్తే ఒక స్పిన్ అనేది వస్తుంది బ్యాక్ వచ్చినట్లయితే. నెక్స్ట్ ఆప్షన్లో ఏముంటుందంటే ట్విట్టర్ అనమాట. ఇప్పుడు వరకు ట్విట్టర్ పేజ్ లేకపోతే ఒకవేళ మీరు వెంటనే క్రియేట్ చేసుకోండి. ట్విట్టర్లో కూడా షేర్ చేసిన తర్వాత ఒక స్పిన్ అనేది వస్తుంది. ఇలాగా డైలీ వస్తాయండి, ప్రతిరోజు కూడా 2 స్పిన్స్ అనేవి ఇలా చేసుకుంటే వస్తాయి. మూడోది ఏంటంటే ఇన్వైట్ ఏ ఫ్రెండ్. మీ రెఫర్ కోడ్ ద్వారా నన్ను ఇన్వైట్ చేశారనుకోండి, వాళ్ళ ద్వారా కూడా మీకు స్పిన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రెఫర్ కోడ్ అనేది ఉంటుంది ఆప్షన్స్లోనే. రెఫర్ కోడ్ దగ్గర ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, ఈ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు ఒక స్పిన్, నాకు ఒక స్పిన్ అనేది యాడ్ అవుతుంది. ఇలాగా ఒక 3 to 4 స్పిన్స్ వరకు మనం ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఇవి November 23rd వరకు కూడా అవకాశం అయితే ఉందండి. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఒకేసారి ఒక్కొక్క పదం అనేది కలవదండి, జస్ట్ ఒక లెటర్ మాత్రం, ఒక N కానీ, T కానీ, I కానీ, ఇట్లాగ S కానీ, ఇలాగైతే ఒకటి మాత్రమే కలుస్తుంది ఒక్కొక్క స్పిన్కి. అన్నీ కలుస్తాయని అయితే అనుకోవద్దు అనమాట. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకా ఎంతమందికి మన సబ్స్క్రైబర్స్లో కలిసాయి అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి. కొంతమంది ఏదైతే స్టార్టింగ్ బాక్స్ అంటే ఇంటర్ ITLX ఇలా కాకుండా ఇంటర్లింక్ ల్యాబ్స్ ITLX వ్యాలెట్ అని ఉంది కదా, ITLX అని చెప్పేసి ఏదైతే ఆ వర్డ్ ఉందో, ఆ పదం ఉందో, ఆ పదం మొత్తం కలిసిందని అయితే చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ షేర్ చేస్తారండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు.
అంటే మన ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసి చూసినట్లయితే 9,50,000 అమౌంట్ అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళు మాకు కలిసేయండి అని అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది నేను స్క్రీన్ షాట్తో సహా మీకు అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మన సబ్స్క్రైబర్స్లో ఎంతవరకు కలిసిందనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.